మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగున వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. చదివినటువంటి వాక్య భాగం పలుమార్లు మనం ధ్యానించిన అనేకమైనటువంటి ఉపదేశాలు వినినటువంటి లేఖన భాగమే. అయితే ఇక్కడ గుర్తించవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి కీలకమైనటువంటి మాట ఏదనగా దోణి యొక్క కుడి ప్రక్కన వలవేయుడి అని ప్రభు శిష్యులతో తెలియచేసినటువంటి మాట. ప్రభు కుడి ప్రక్కనే వల ఎందుకు వేయమన్నారు? ప్రభు వారికి చెప్పినటువంటి ఆ యొక్క ఆలోచనలో దాగి ఉన్నటువంటి విషయం ఏమై ఉన్నది, దాని యొక్క అంతరార్థం ఏమై ఉన్నది, దాని యొక్క మూలము ఏమై ఉన్నది అని చూసినట్లయితే లేఖనాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనకు తేటపరచబడతాయి. ప్రభువుని గురించి మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇక్కడ మనం చూస్తున్నాం కుడి ప్రక్కన ప్రభు ఎందుకు వలవేయమన్నారు అని చూసినప్పుడు ప్రభు కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి కుడి పార్శ్వమందు ఉన్నటువంటి ప్రభు వైపుకు తిరిగి మనం పని తలపెట్టినట్లయితే మన కార్యము, మన పని సఫలపరచబడుతుంది అన్నటువంటి సంగతిని ప్రభు ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన, మన యొక్క యోచన, మన యొక్క గురి అంతా కూడా ఆయన మీద నిలిపినట్లయితే మన కార్యము సఫలపరచబడుతుంది. ఇక్కడ అదే విషయాన్ని మనం చూస్తాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మనం ఎప్పుడైతే మన గురిని ఆయన మీద నిలుపుతామో అప్పుడు మాత్రమే మన పని సఫలపరచబడుతుంది. ఒకవేళ మన యొక్క గురిని పని మీద, భౌతికమైనటువంటి క్రియల మీద, లోకం మీద మనం పెట్టినట్లయితే నిశ్చయంగా మనం జయాన్ని చూడలేము. క్రైస్తవ జీవితంలో ఓటమిని చూడవలసి వస్తుంది, పాపానికి దాసోహం అవ్వాల్సి వస్తుంది, పాపపు క్రియలకు పట్టబడవలసి వస్తుంది, సాతాను చేతులకు చిక్కబడవలసి వస్తుంది. కనుక మనకు గురి ఆయన మీద నిలిపినట్లయితే ఈ పాపాలు ఏవి మనకు తాకకుండా మనం పొందుకోవలసినటువంటి ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో, ఆ కోరిక ఏదైతే ఉందో అది మన జీవితంలో తేటగా, త్వరగా తీర్చబడుతుంది మన గురి ఆయన మీద ఉన్నట్లయితే. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు మన కుడి ప్రక్కన ఉన్నాడు కాబట్టి మన కుడి ప్రక్కన ఉన్నటువంటి ప్రభు మీద మనం దృష్టి ఉంచినట్లయితే, ఆయన మీద మనం దృష్టి పెట్టినట్లయితే, మన ధ్యాస ఆయన మీద ఉంచినట్లయితే, మన గురి ఆయనే ఉన్నట్లయితే మనం చేసే ప్రతి పనిలో ఆయన మనకు జయమును అనుగ్రహిస్తాడు. ఇంకా మనం చూస్తాం కీర్తనల గ్రంథం 121వ కీర్తన 5వ చరణం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. అవును, ఆయనే మనను కాపాడేటువంటి శక్తిమంతుడు. ఆయన మన కుడి ప్రక్కన నీడగా ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి దిశగా మనం లేక, ఆయన మీద మనం గురి ఉంచక, ఆయనను ప్రక్కన పెట్టి మన సొంత ఆలోచనలతో, మన సొంత జ్ఞానముతో మనము కోరుకున్న వాటి వైపుకి కాంక్ష ఉంచి, అతి కాంక్షని ప్రక్కన పెట్టి ఆ కోరికల కొరకు సాగిపోతే అవి క్రైస్తవుని జీవితంలో నష్టానికి గురి చేస్తాయి, క్రైస్తవ్యంలో ఓటమి పాలు చేస్తాయి, క్రీస్తుకు దూరము చేస్తాయి అన్నటువంటి సంగతి వాస్తవం. అందుకే గళతీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని చూస్తాం. గళతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన గళతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కనులెదుట ప్రదర్శింపబడిన గదా. గలతీలో ఉన్నటువంటి సంఘస్థులు గురి, దృష్టి, ధ్యాస ప్రభు మీద ఉంచక వారి ఉద్యోగం మీద, వారి వ్యాపారం మీద, వారి సంపాదించే సంపాదన మీద, వారి వస్త్రాల మీద, వారి ఆరోగ్య కసరత్తుల మీద, వ్యాయామ కసరత్తుల మీద, మందుల మీద, ఆరోగ్యం మీద, చదువుల మీద, ఇలా భౌతికమైనటువంటి వాటి మీదకి దృష్టి మళ్లించబడింది. అందుకే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా పౌలు రాస్తున్నాడు సంఘానికి, మీరెందుకని ఇలాగా భ్రమ పట్టబడుతున్నారు? మీరు ప్రభువుని ఎందుకు దృష్టి ఉంచట్లేదు? సిలువ వేయబడినటువంటి క్రీస్తు వైపుకు మీరు ఎందుకు చూడట్లేదు? మీరు చూస్తున్నటువంటి ఈ లోక సంబంధమైనవి సమస్తము కూడా తుచ్చమైనవి. ఇవి ఒకానొక రోజు అంతర్ధానమైపోతాయి. ఇవి స్థిరమైనవి కాదు, ఇవి శాశ్వతమైనవి కాదు, అస్థిరమైనవి అని వారికి తెలియచేస్తున్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన కుడి ప్రక్కన ఆయన ఉన్నాడు అనగా మనం కుడి ప్రక్కకు చూడాలని కాదు, కానీ మనల్ని నడిపిస్తున్న, మనల్ని రక్షించి, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన, మన కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చిన, మన కొరకు మరణాన్ని అనుభవించిన, మనకు నిత్య జీవనం ఇవ్వడానికి మరణపు ములును విడిచి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మీదకు మన దృష్టి ఉంచకపోతే ఈ అవివేకులైనటువంటి గలతీల వలె అవివేకమైనటువంటి క్రియలు చేసేటువంటి మార్గంలో అపవాది నడిపిస్తారన్నటువంటి సంగతి వాస్తవం. ఈ అవివేకమైనటువంటి క్రియ తోటి వారిని ప్రేమించనివ్వదు. ఈ అవివేకమైనటువంటి క్రియ వాక్యాన్ని శ్రద్ధగా విననివ్వదు. ఈ అవివేకమైనటువంటి క్రియ
సేవకుల యొక్క విలువను గ్రహింపనీయదు. ఈ అవివేకమైనటువంటి క్రియ దేవుని స్తుతింపనీయదు. ఈ అవివేకమైనటువంటి క్రియ స్తోత్ర రూపమగు కీర్తనతో గలాన్ని ఎత్తలేదు. ఈ అవివేకమైనటువంటి క్రియ లోకంలో ఉన్నటువంటి తుచ్చమైన వాటి వైపుకు సులువుగా త్రిప్పివేస్తుంది. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని వారి జీవితంలోనికి తీసుకుని వస్తుంది. ఈ అవివేకమైనటువంటి క్రియ పూర్తిగా ప్రభు మీద నుండి దృష్టిని లోకం మీదకి త్రిప్పివేస్తుంది. పరలోకానికి వెళ్ళవలసిన వారిని నరకానికి తీసుకుని పోతుంది. కనుక నడి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన యొక్క దృష్టి, మన యొక్క ధ్యాస, మన యొక్క లక్ష్యము, మన యొక్క గురి ప్రభు మీద ఉంచినట్లయితే ఈ లోకంలో మనకు కావలసిన సమస్తమును ఆయన సమకూరుస్తాడు. శిష్యులు చేపల కోసం వెళ్ళారు, అవును, కానీ ఆయన మీద దృష్టి లేకపోవడం చేత, ఆయన మీద గురి లేకపోవడం చేత, ఆయనను విడిచి ప్రక్కకు అడుగు వేయటం చేత వారు ఏది సాధింపలేకపోయారు. ఇంకా మనం ఈ మాటను ధ్యానించినప్పుడు ప్రభు పేతురు చెప్పినటువంటి మాట, నీవు నన్ను వెంబడించు, నీ చేపలు పట్టేటువంటి వలను విడిచిపెట్టు అని సేవ పిలుపులో మొట్టమొదటిగా ప్రభు పేతురుతో చెప్పారు. శిష్యులందరికీ కూడా వారి పనులను విడిచిపెట్టి నన్ను వెంబడించిందని తెలియచేశారు. అయితే ప్రభు ఎప్పుడైతే వారి యొద్ద నుండి కొనుకోబడ్డారో అప్పుడు శిష్యులకు ఏమీ అర్థం కాక వారికి ఉన్నటువంటి భయాలను బట్టి, వారికి ఉన్నటువంటి దిగులను బట్టి, వారికి ఉన్నటువంటి బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, వ్యతిరేకతలను బట్టి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి వారు విడిచి వచ్చినటువంటి ఆ ఉద్యోగాన్ని చేయడానికి, ఆ వ్యాపారాన్ని చేయడానికి, ఆ పనిని చేయడానికి, ఆ చేతి వృత్తిని కొనసాగించడానికి వారు అడుగు వేశారు. దాని యొక్క అర్థం, ఏ ప్రభు అయితే వారిని ఆ పని విడిచిపెట్టి వెంబడించి నన్ను చూడు అని అన్నారు, ఆయనను విడిచిపెట్టు అని చెప్పిన పనిని చేయడానికి శిష్యులు బయలుదేరారు. కాబట్టి వారు కోరుకున్నది వారికి దక్కలేదు. కానీ ఎప్పుడైతే కుడి పార్శ్వమున నేను ఉన్నాను, నన్ను ఒక్కసారి దృష్టి ఉంచవా, నీ కుడి పార్శ్వమున నేను నిలిచి ఉన్నాను, నా వైపు నీ గురి నిలుపవా అని ప్రభు వారికి తెలియచేసినప్పుడు వారు ఎప్పుడైతే అవును అని ఆయన మీద దృష్టి ఉంచారో, ఆయన మీద గురి నిలిపారో, ఆయన మాటకు లోబడ్డారో, ఆయన చిత్తం చేయడానికి తల ఉంచారో, ఆయన ఆలోచనకు చెవియొగ్గారో, అప్పుడు వారి జీవితంలో కోరుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని వారు పొందుకొనగలిగారు. నాటి నుండి వారు చేపలు పట్టేవారుగా లేక నిజమైనటువంటి సేవకులుగా వారు మార్చబడ్డారు. ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడుతూ ప్రతి దిక్కుకు విస్తరించారు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు బలమైనటువంటి సాధనాలుగా మార్చబడ్డారు. కారణం ఒకటే, ఎప్పుడైతే వారి యొక్క దృష్టి ప్రభు మీద నిలిపారో, ఎప్పుడైతే వారి యొక్క లక్ష్యము ఆయన మీద ఉంచారో, ఆయన సిలువ దర్శనమును వారి కనులెదుట ఎప్పుడైతే పెట్టుకుని ఉన్నారో, నాటి నుండి వారి యొక్క జీవితం గొప్ప పెను మార్పుకు గురైంది. వారి మనుగడ మొత్తం మార్చబడింది. భయపడుతూ ఉన్నటువంటి వారి జీవితం ధైర్యముగా సువార్తను ప్రకటించి ఆయన కొరకు మరణమైనా సరే సిద్ధమైనటువంటి గొప్ప రోషం కలిగినటువంటి దేవుని దాసులుగా మార్చివేసింది. కనుక నేటి వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, మనము సైతం మన ప్రభువును, సిలువ వేయబడినటువంటి మన ప్రభువును, మన కొరకు రక్తసిక్తమైనటువంటి ప్రభువును, మన కొరకు సిలువలో మరణించినటువంటి ప్రభువును, మన కొరకు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడినటువంటి ప్రభువును మనం చూసినట్లయితే, ఆయన దర్శనం మన కనులెత్తి ఉంచుకున్నట్లయితే, ఆయన వాక్యంను మన మదిలో దాచుకున్నట్లయితే, ఆయన ఉపదేశాన్ని మన హృదయంలో పదిలపరుచుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలను పట్టుకుని మనం పరిగెట్టినట్లయితే నిశ్చయంగా మనకు ఈ భూమి మీద ఈ భౌతికంగా కావలసిన సమస్తమును ఆయన మనకు సమకూర్చి చేరుస్తాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు, సంతోషింప చేస్తాడు, అనే సన్నిధిలో సాక్షులుగా నిలబడతాడు. లోకమంతా సజీవరాళ్ళుగా చేస్తాడు, సూర్యకాంతి వలె ప్రకాశింప చేస్తాడు. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీకట్టు ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం నా తండ్రి, నా ప్రభు వాక్యను ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క దృష్టి మీ మీద ఉంచాలని, మిమ్మల్ని చూసినప్పుడు మాత్రమే మా యొక్క పని సఫలపరచబడుతుందని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారికి మీద దృష్టి మీ మీద ఉంచుటకు, వారి వ్యాపారాల మీద, వారి ఉద్యోగుల మీద, వారి సంపద మీద, వారి ఆరోగ్యం మీద, వారికి సంబంధించినటువంటి ఈ భౌతికపరమైనటువంటి క్రియల మీద ఉంచగా నీ మీద ఉంచినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేశ్వరంలో తీర్చి వారి కోరికను సిద్ధింపజేసి నీ సమయంలో సాక్షి నిలబెట్టి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.